హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో లాస్ట్ వీడియోలో మనం మల్టిప్లికేషన్ చూసాము. సో ఈరోజు మనం డివిజన్ గురించి అయితే నేర్చుకుందాం. ఓకేనా? జావాలో డివిజన్ ఎలా చేయాలి అని. సో ఈరోజు మన ప్రాబ్లమ్ స్టూడెంట్ వచ్చి డివైడింగ్ టూ నెంబర్స్. సో ఒక ఫైల్ క్రియేట్ చేసుకోవాలి. సో అడగచ్చు లైక్ ఇవన్నీ చాలా బేసిక్ కదా, ఎందుకు వీటికి ఒక రోజు టైం ఇస్తున్నావు అని. సో యాక్చువల్గా గైస్ ఇక్కడ మనము ఆ ప్రాబ్లమ్ సాల్వ్ ఈ ప్రాబ్లమ్ ఇంపార్టెంట్ అని కాదు నేను చెప్పేది. ఇక్కడ మనం కన్సిస్టెన్సీ అంటారు అనమాట. అంటే కన్సిస్టెంట్‌గా రోజు ప్రాబ్లమ్ చేయడం అనేది డిఫరెంట్ అనమాట. నువ్వు చేసే చిన్న ప్రాబ్లమ్ అయినా రోజు చేస్తే నీకొక ఏమంటారు అలవాటవుతదనమాట అది. అది చిన్న చిన్నగా నువ్వు రోజు ప్రాబ్లమ్ ప్రాక్టీస్ చేస్తే నీకేమంటే పర్ఫెక్ట్ అవుతారు. ఓకే. సో, అందుకనమాట. ఈ డైలీ చిన్న ప్రాబ్లమ్ అయినా ఒక్కొక్కటి చేయమని. ఇప్పుడు స్టార్టింగ్‌లోనే నేను ఎక్కువ లైక్ మీడియం లెవెల్ ప్రాబ్లమ్ చేశానంటే వెళ్ళే కొద్దీ మీరు కన్సిస్టెంట్‌గా ప్రాక్టీస్ చేయలేరనమాట. అంటే ఎలాగంటే ప్రాబ్లమ్స్ అయిపోతాయన్నమాట. ఎందుకంటే తర్వాత టీఎస్సీఏ వస్తదనమాట. మీకప్పుడేందంటే ఎక్కువ టైమ్ స్పెండ్ చేయాల్సొస్తది. సో, స్టార్టింగ్‌లోనే ఎక్కువ టైమ్ స్పెండ్ చేసే ప్రాబ్లమ్స్ చేయాలంటే ఎవరికన్నా కష్టంగా ఉంటది. సో, అందుకు చిన్న ప్రాబ్లమ్‌గా మీకు మళ్ళీ ముందు అలవాటు చేసి జావాకి తర్వాత నేర్పిద్దామని. ఓకేనా? పబ్లిక్ స్టాటిక్ కాదది క్లాసు. పబ్లిక్ స్టాటిక్. సో, మీకు ఇది వచ్చే ఉంటది. సో, మీరు చేసేయండనమాట. సో, యాహ్! క్లాస్ క్రియేట్ అయింది. నెక్స్ట్ పబ్లిక్. సో, ఇది మనం ముందు వీడియోస్‌లో చేసినట్టే ఫస్ట్ ఇది. సో, మనకి ఎర్రర్ ఏం రాలేదు. అండర్‌లైన్ ఏం చూపియట్లేదు. సో, డివైడింగ్ కాబట్టి ఫస్ట్ నంబర్స్ ఉండాలి మనకి. డైరెక్ట్ మెథడ్ system.out.println. సో 10 డివైడెడ్ బై సో రన్ చేద్దాము. మనకు తెలుసు కదా ముందే. సో సిస్టమ్ అవుట్ println. సో యాహ్! సో ఇప్పుడు రన్ చేద్దాం. సో రన్ చేసాము. ఇక్కడ రన్ అవుతుంది. ఓకే. మీకు స్క్రీన్ కనపడుతుంది అనుకుంటున్నాను. సో జూమ్ ఇన్ చేస్తున్నాను కొంచెం. మీకు కొంచెం క్లియర్‌గా కనపడతారని. సో 10/2 వచ్చి 5. అదే మనం గాని 9 ఇచ్చామనుకోండి. సో మనకి ఇక్కడ మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే ఫ్లోట్ టైప్‌గా కన్వర్ట్ చేస్తదా? లేకంటే డాట్ జీరో అని ప్రింట్ చేస్తదా అని. ఇక్కడ చూసారంటే 4 అని ఇచ్చింది. యాక్చువల్‌గా 9/2 అంటే ఎంత రావాలి? 4.5 రావాలి. కానీ 4 ఇచ్చిందంటే మనము ఇస్తున్న వాల్యూని ఇంటిజర్‌గా మార్చేసిందన్నమాట అది. ఫ్లోట్ నుంచి కాస్త. అదే మనం గాని ఒకవేళ ఇక టైప్ కన్వర్షన్ అంట. కన్వర్షన్ అంటే ఏం చేయాలంటే ఇలా ఒక సర్కిల్ ఇచ్చి FLOAT. ఇలా ఫ్లోట్‌ని సర్కిల్‌లో పెట్టాలనుకుంటా ఐ థింక్. యాహ్! ఫ్లోట్‌ని బ్రాకెట్స్‌లో పెట్టాలి. నేను కన్‌ఫ్యూజ్ అయిపోయి దీన్ని బ్రాకెట్‌లో పెట్టానన్నమాట. చూద్దాం ఇప్పుడేమైతదో. టైప్ కన్వర్షన్ అనమాట. అంటే మీకు ఇచ్చిన వాల్యూని ఏ టైప్‌లో కన్వర్ట్ చేయాలని. ఇదిగోండి. ఇప్పుడు కరెక్ట్‌గా వచ్చింది 4.5 అని. ఇక్కడ మీరు చూసుకున్నారంటే 4.5 అని కరెక్ట్‌గా వచ్చింది. సో, ఇలా ఫ్లోట్ టైప్ కన్వర్ట్ చేస్తే అంటే డెసిమల్ కూడా మీకు పాయింట్ కావాలంటే ఫ్లోట్ యాడ్ చేసుకోవాలన్నమాట. సో, అలాగా. సో, నెక్స్ట్ డైరెక్ట్ ప్రింటింగ్ అయింది. సో, నెక్స్ట్ రిజల్ట్. రిజల్ట్ అనేది వేరియబుల్ లేదు. మనం వేరియబుల్‌ని క్రియేట్ చేద్దాం. సో, ఇంట్ a ఈక్వల్ టు 10 ఇంట్ b ఈక్వల్ టు 5 రిజల్ట్ ఈక్వల్ టు b/a. సో, దీని డేటా టైప్ మెన్షన్ చేయలేదు. ఇంట్ సో, b/a 5/10 ఓకే. యాక్చువల్లీ a/b చేయాలి. సో, అందుకే 0 వచ్చింది. a/, ఇక్కడ మనం పెద్ద పెద్ద ప్రాబ్లమ్ ఏం చేయట్లేదు. బట్ చేసే చిన్న ప్రాబ్లమ్ అయినా నీట్‌గా చేద్దామనమాట. సో, ఇక్కడ 2 ఇదిగోండి ఇక్కడ 2 వచ్చింది. సో, టెర్మినల్ ఏదో ప్రాబ్లమ్ అనుకుంటా. ఇదిగోండి ఇక్కడ 2 చూసారండి 2 వచ్చింది. సో, నెక్స్ట్ మనం రీడ్ చేద్దాం. అంటే రీడ్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. అంటే మీరు దీన్ని డైలీ ప్రాక్టీస్ చేస్తే మీకు అలవాటయిపోద్ది రీడింగ్ ఎలా ఉంటదని. స్కానర్ ఎస్‌సి ఈక్వల్ టు న్యూ
స్కానర్ సిస్టమ్ డాట్ ఇన్. సో ఫస్ట్ టైం చేసేటప్పుడు ఐ మీన్ కొంచెం కష్టంగా ఉండొచ్చు. ఏంటిది స్కానర్ అంటున్నారు అది ఇది. ఇక్కడ మనం చూసుకున్నామంటే ఇక్కడ ఇంపోర్ట్ సెక్షన్ పని చేయట్లేదు. సో ఇంపోర్ట్ చేయాలి ఇక్కడ. అంటే మనం కొన్ని వాడాలంటే ఇన్‌బిల్ట్‌గా దాన్ని మెన్షన్ చేయాలన్నమాట. ఈ మాడ్యూల్ నుంచి తీసుకుంటున్నాం లేదా ఈ ప్యాకేజ్ నుంచి తీసుకుంటున్నాం అని. సో అది ఇంపోర్ట్ చేయడం అన్నమాట ప్యాకేజెస్‌ని. ఇప్పుడు మనం ఏకి ఎస్‌సి డాట్ నెక్స్ట్ ఇంట్ ఎస్‌సి డాట్ నెక్స్ట్ ఇంట్. సో 5, 6, 0. 5/6 వచ్చి 0. సో కరెక్టే. సో ఒకవేళ మళ్ళీ రన్ చేద్దాం. 10 డివైడెడ్ బై 2 5 రావాలి. 5 వచ్చింది. సో యాహ్! ఇలాగా తీసుకొని రన్ చేయొచ్చు. మీరు కరెంట్ ఫ్లోట్ మనం పాత వీడియోలు చేసాం కదా! అది. సో ఇక్కడ మీ టైం వేస్ట్ చేయాలనుకోవట్లేదు. సో ఈరోజు మీరు ఖచ్చితంగా వీటిని ప్రాక్టీస్ చేశారనుకుంటున్నాను. చిన్నవైనా సరే రోజు ప్రాక్టీస్ చేయడం నేర్చుకోండి. లైక్ మీకు తెలుస్తాయన్నమాట. చిన్న చిన్న విషయాలే మనం మైండ్‌లో ఏమంటంటే బాడీ గుర్తుపెట్టుకుంటది మైండ్‌ని అన్‌కాన్షియస్ గాని. ఇది ఇలాగే రాయాలని. ఒకవేళ మీరు చేస్తున్నారనుకో టైపింగే నేర్చుకుంటున్నారనుకోండి. సో టైపింగ్ అనేది ఎలా చేస్తారు? స్టార్టింగ్‌లో మీకు వర్డ్స్ ఎక్కడుంటే గుర్తుపెట్టలేరనమాట. బట్ చేసే కొద్దీ మీకు అలవాటైతది. అలాగే ఒక స్కానర్‌ని ఐ మీన్ ఒక నంబర్‌ని రీడ్ చేయాలంటే ఎలాగనంగానే మీకు ఆటోమేటిక్‌గా ఇది మైండ్‌లోకి వచ్చేస్తదనమాట. ఇది మీరు ప్రాక్టీస్‌తోనే వస్తదనమాట మైండ్‌లోకి. అలా మీరు రోజు చిన్న ప్రాబ్లమ్స్ అయినా సరే ప్రాక్టీస్ చేస్తూ ఉండడం ఇంపార్టెంట్. సో ఈ రోజుకైతే డివైడింగ్ ఇది. సో ఇది మీరు నేర్చుకున్నారని అనుకుంటున్నాను. ప్రాక్టీస్ చేయండి. సో మీరు ఇక్కడ చూసారంటే ప్రాబ్లమ్ లిస్ట్ అడిగారు కొంతమంది లైక్ ఏ రోజు ఏమొస్తదని. సో క్లియర్‌గా చదువుదాము. ఒక ప్రాబ్లమ్ స్టేట్‌మెంట్ చదివేసి ఎండ్ చేద్దాం ఈ రోజుకి ఈ వీడియోని. సో డివైడ్ బై 2 నంబర్స్. నెక్స్ట్ డే ఫైండ్ రిమైండర్స్ ఆఫ్ 2 నంబర్స్. సో రిమైండర్ అంటే పర్సెంటేజ్ సింబల్ వాడతాము. నెక్స్ట్ ఒక నంబర్ ఈవెనా, ఆడా అని. ఇక్కడ చూసారంటే ఇవన్నీ బేసిక్ క్వెషన్స్ అనమాట. చిన్న లాజిక్ ఉంటది. ఆ లాజిక్‌ని వాడి చేస్తామనమాట. ఇంతవరకు మనకి ఇఫ్ కండిషన్స్ అవి రాలేదు. ఇందులో ఇఫ్ కండిషన్ వస్తది. ఫైండ్ మాక్సిమం ఆఫ్ 2 నంబర్స్. ఇందులో కూడా కండిషన్స్ వస్తాయన్నమాట. ఇఫ్ కండిషన్స్. మినిమమ్ ఆఫ్ 2 నంబర్‌లో కూడా ఇఫ్ వస్తది. మీరు ఇక్కడ చూసారంటే ఒక్కొక్క టాపిక్‌ని కవర్ చేస్తూ వెళ్తున్నాం. స్వాపింగ్. స్వాపింగ్ అనేది 2 రకాలుగా చేయొచ్చు. విత్ వేరియబుల్, వితౌట్ వేరియబుల్ అది కూడా చూద్దాము. కాలిక్యులేటింగ్ ఏరియా. ఏరియా అంటే మనకు తెలుసు కదా! లెంగ్త్ ఇంటూ బ్రెడ్త్. సో జస్ట్ మల్టిప్లికేషన్ చేస్తే చాలు. బట్ రీడ్ చేయడం ఎలాగో జస్ట్ దీంతో ఒక ప్రాబ్లమ్ లాగా ఎలా చేయాలో నేర్పిస్తున్నానన్నమాట. ఏరియా ఫార్ములా తెలిస్తే చాలు. పెరిమీటర్ ఆఫ్ స్క్వేర్ తెలుసు కదా! 4 ఇంటూ లెంగ్త్ కదా పెరిమీటర్. కాలిక్యులేట్ ద సింపుల్ ఇంట్రెస్ట్. ఇది కూడా ఫార్ములా తెలిస్తే చాలు. మ్యాథ్స్ ఈజీగానే ఉంటది. కాలిక్యులేట్ ద కాంపౌండ్ ఇంట్రెస్ట్. ఇది ఈజీనే. కన్వర్టింగ్ సెల్సియస్ టు ఫారెన్‌హీట్, ఫారెన్‌హీట్ టు సెల్సియస్. మీరు గాని ఇది నేర్చుకున్నారంటే మీరు టెంపరేచర్ కన్వర్టర్ అని ఉంటదనమాట. దానికి బ్యాక్ ఎండ్ అంతా రాసేసినట్టే. అంటే దానికి ఫ్రంట్ ఎండ్ ఇచ్చారంటే ఇంక అది టెంపరేచర్ కన్వర్టర్ యాప్ అయిపోద్దనమాట. ఇంకా మీరు ఇటు వరకు వచ్చారంటే మీరు కాలిక్యులేటర్ కూడా చేయొచ్చు. మీరు లైక్ అడిషన్ వచ్చు, మీకు సబ్ట్రాక్షన్ వచ్చు. కాలిక్యులేటర్‌లో అంతే కదా చేసేది మనం. ఫైండింగ్ స్క్వేర్ ఆఫ్ ఎ నంబర్. ఒక నంబర్ స్క్వేర్ ఎలా కనిపెట్టాలి? అంటే ఇప్పుడు నేను 5 ఇచ్చానంటే 5 స్క్వేర్ ఎలాగా? ఏం చేస్తాం 5 స్క్వేర్ అంటే 5 ఇంటూ 5 చేస్తాం. సో అలాగనమాట. క్యూబ్ అంటే ఏం చేస్తాం 5 ఇంటూ 5 ఇంటూ 5. సో అది ఎలా చేయాలి? అది కూడా నేర్పిస్తాను. ఇక్కడ చూసారంటే ఇవన్నీ ప్యాటర్న్ బేస్డ్ వస్తాయన్నమాట. నంబర్స్‌ని 1-10 ప్రింట్ ఎలా చేయాలి? మనం కావాలంటే ప్రింట్ 1, 2, 3, 4, 5 అలానే అవ్వచ్చు. లేకంటే ఫర్ లూపింగ్ వాడాలి. సో ఇక్కడ మనకి లూపింగ్ వస్తది. ఇది కూడా రివర్స్ లూపింగ్. లూపింగ్ అంటే మనం ఫర్ నేర్పిస్తాను. వైల్ కూడా నేర్పిస్తాను. డూ వైల్ కూడా. డూ వైల్ ఇక్కడ వాడమేమో. బట్ డూ వైల్ ఎలా యూజ్ చేయాలో కూడా నేర్పిస్తాను మీకు. సో సమ్ ఆఫ్ ఫస్ట్ 10 న్యాచురల్ నంబర్స్. ఫైండ్ ద సమ్ ఆఫ్ డిజిట్స్ ఆఫ్ ఎ నంబర్. ఇది ఇంపార్టెంట్ అన్నమాట. ఒక డిజిట్‌లో ఒక నంబర్స్‌ని ఎలా గెట్ చేయాలి ఒక్కొక్కటి. అది రివర్సింగ్ ఎ నంబర్ ఎలా చేయాలి? చెక్ ఇఫ్ ఎ నంబర్ ఇస్ ఒక నంబర్ పాలిండ్రోమా కాదా? ఇక్కడ మీరు చూసారంటే చెక్ ఇఫ్ ఎ నంబర్ ఇస్ పాజిటివా? నెగెటివా? నంబర్ ఇస్ డివిజిబుల్ ఇక్కడ 30 వరకు వచ్చామనుకోండి. మల్టిప్లికేషన్ నంబర్ ఫ్యాక్టోరియల్. సో మిగిలినవి కూడా చూసారంటే వెళ్ళే కొద్దీ మీకు కొంచెం కొంచెం లెవెల్ వెళ్తుందన్నమాట. సో 100 అవ్వంగానే మీరు ఏంటంటే మంచి పర్ఫెక్ట్ అయిపోతారు.
ఇది నేను 365 డేస్ అని ఎందుకు పెట్టానంటే, నేను అప్‌లోడ్ చేయడం ఒక్కొక్కటి ఒక్కో డే చేస్తాను. బట్ మీరు నేర్చుకోవాలనుకుంటే మొత్తం ఒకే రోజైనా నేర్చుకోవచ్చు. బట్ ఏం చెప్తానంటే, ఒక్కొక్క వీడియోకి మీరు అట్‌లీస్ట్ ఒక 30 మినిట్స్ టైమ్ ఇవ్వండి. అది చిన్నదే గాని మీకు వచ్చేసినా సరే, టైమ్ ఇచ్చి చేయండనమాట. ఒక 30 మినిట్స్ టు 1 అవర్. చేశారంటే ఏమవుద్దంటే, ఒక 2, 3 టైమ్స్ చేయండి వచ్చినా గూడా, మళ్ళీ మొత్తం కోడ్ రబ్ చేసి కొత్తగా డిఫరెంట్‌గా చేయడానికి ట్రై చేయండి. ఎందుకంటే ప్రాక్టీస్ చేయడం ఇంపార్టెంట్. సో, మీరు గాని ఒక 3 మంత్స్ కరెక్ట్‌గా ప్రాక్టీస్ చేశారంటే విగరస్‌గా జావా పక్కా వస్తది. సో, ఈ 100 ప్రాబ్లమ్స్‌కి కంప్లీట్ చేయడానికి ఒక 3 మంత్స్ టైమ్ తీసుకోండి. తర్వాత డీఎస్ఏ. డీఎస్ఏ చేయాలంటే ఇవన్నీ నేర్చుకోవాలి. ఎందుకంటే ఇవన్నీ కోర్ బిల్డింగ్ అనమాట. బేసిక్ బిల్డింగ్ ఇది. ఇవొస్తేనే మనకి డేటా స్ట్రక్చర్స్ అండ్ అల్గోరిథమ్స్ సాల్వ్ చేయగలుగుతారు. సో, చాలామంది ఏం చేస్తారంటే వీటిని సరిగ్గా నేర్చుకోరనమాట. హాఫ్‌గా నేర్చుకొని వస్తారనమాట. లీడ్ కోడ్‌లో నాకు ప్రాబ్లమ్ కాలేదు అంటూ ఉంటారు. ఎందుకంటే మీరు బేసిక్‌ని స్ట్రాంగ్ చేయలేదు ప్రాక్టీస్ చేస్తూ. మీకు మైండ్‌లో లాజిక్ ఉంటది. ఎలా సాల్వ్ చేయాలో ప్రాబ్లమ్‌ని. బట్ మీరు దాన్ని కన్వర్ట్ చేయలేరు కోడ్‌లాగా. ఎందుకు? ఇవి మీరు ప్రాక్టీస్ చేయలేదు కాబట్టి. ఇప్పుడు మీకు రీడ్ చేయడం ఎలాగో తెలీదంటే మీరెలా కన్వర్ట్ జేస్తారు? చేయలేరు కదా! సో, అలాగే అన్నమాట. సో, మీరు నన్ను ఫాలో అవ్వండి. ఖచ్చితంగా మీకు జావా, డీఎస్‌ఏ నేర్పిస్తాను. సో, వీడియోస్ అయితే డైలీ ఖచ్చితంగా వస్తాయి. జావా సీరీస్. తొందరలో హెచ్‌టీఎంఎల్, సీఎస్ఎస్, జావా స్క్రిప్ట్ కూడా స్టార్ట్ చేస్తున్నాం. ఫ్రంట్ ఎండ్ డెవలప్‌మెంట్ వాళ్ళ కోసం. ఒక 1-2 వీక్స్‌లో స్టార్ట్ చేస్తానన్నమాట వీడియో సీరీస్. సో, ఈ వీడియోకి ఇంతే గైస్ ఈ రోజుకి. మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. రేపు మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.